హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు కోనే సెంటర్ నుంచి బయలుదేరామండి. ఇంటి దగ్గర పని అంతా కంప్లీట్ చేసుకుని బయలుదేరాం. ఇది బాబా గారి మసీదు అంటారనమాట. కర్రీ మీద కోనే సెంటర్ నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ అనమాట. 30 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. సో మేము దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. దర్గా వ్యూ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ వంటగదులు, ఇవన్నీ రూమ్స్ అనమాట. మనం వెళ్ళి అక్కడ 2 డేస్ 3 డేస్ 1 వీక్ అలా స్పెండ్ చేయడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి. చెట్లు బాగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళండి. లోనికి వెళ్ళిన వెంటనే ఇలా కాళ్ళు కడుక్కుంటామన్నమాట. చూసారా మొత్తం ఎలా ఉందో, ప్రశాంతంగా ఎక్కువ చెట్లతో మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది అన్నమాట. సో అక్కడక్కడే చాలా దేవుళ్ళు ఉన్నారన్నమాట, దేవుళ్ళ సమాధులు. ఇది మెయిన్ అన్నమాట దేవుడిది. సో మేమైతే ఫస్ట్ ఎంట్రన్స్ అవుతున్నాం. ఇది లోన్ అయితే దేవుడు ఇలా ఉంటారన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఈ సమాధి దేవుడు. అలా అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అలా అంటున్నాను. ఇలా ఉంటుంది. మేము చుట్టూ తిరిగాక మేము మంచిగా మా కోరికలు దేవుడికి చెప్పుకున్నాము. ప్రేయర్ చేసుకోవడం అయితే పూర్తయింది. కానుకలు సమర్పించాక ఒకసారి మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఉన్న పువ్వు కూడా తీసుకుని తలలో పెట్టుకున్నాం. మరి ఎలా చేయాలో ప్రేయర్ మాకైతే తెలీదు. మాకు వచ్చిన రీతిలో అయితే ఈ విధంగా ప్రేయర్ అనేది చేసుకుని కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ దీపారాజన కూడా చేస్తారండి. చూసారు ఎంత పెద్దదో. ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది కానీ అది చాలా పెద్దగా ఉంది. అక్కడ చాలా బరువుగా కూడా ఉందన్నమాట. మొత్తం గుడి అయితే ఇలా ఉంటుంది. మెయిన్ అనమాట. ఇది చాలా ఫేమస్ అండి బందర్లో. దెయ్యాలు పట్టిన వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు, దెయ్యాలు వదిలిస్తారనమాట. ఈ రక్షాబంధన్ రోజు గుడి ఓపెనింగు మరి సంథింగ్ ఏదో ఉంది. చాలా వేల మందికి భోజనాలు అనేవి పెడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఈయన పిల్లలకే కానీ పెద్దోళ్ళకే కానీ అది కడతారండి. ఇందాక అక్కడ తీసిన మా అత్తగారు కొబ్బరికాయ, అక్కడ దానిపైన ఉన్న కొబ్బరికాయ మనం ఇంటి గుమ్మానికి కట్టుకుంటాం అన్నమాట. అది వచ్చి 100 రూపీస్. ఇదేంటంటే మనం 1 రూపీ కాయిన్ ఇస్తే ఆ క్లాత్లో ఆయన 2 ముళ్ళేసి మనకి ఇస్తారనమాట. ఇంటి దగ్గర పిల్లలకి చేతిలో కడతాం. అవి ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఇదైతే పెద్ద గంగాళండి, చాలా పెద్దది, చాలా వెయిట్ ఉందన్నమాట. సో మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఈ టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్నవి చాలా అంటే చాలా ఉంటాయి. ఇదైతే జెండాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇక్కడ దీపారాజనలు కాడ క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారు. ఇదిగో చూసారా చిన్న దేవుళ్ళు చాలా ఉన్నాయి చుట్టూ కూడా. మీరు ఒకసారి తప్పకుండా మచిలీపట్నం పరిసర ప్రాంతాలలో ఒకసారి తప్పకుండా వెళ్ళండి. చాలామందికి తెలిసి ఉంటుంది. మేము అక్కడ క్యాండిల్ ఉంటే కనుక క్యాండిల్ వెలిగిస్తున్నాం, కానీ విపరీతమైన గాలి వేస్తుంది. నాది లేదేమో, అన్నీ 5 ఉన్నాయి, మొత్తం 5 వెలిగించినవి ఉన్నాయి. ఫుల్ గాలి వస్తుంది. వెలుగుతున్నాయి, 5 వెలుగుతున్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా నేరేడు పళ్ళు ఉన్నాయండి, కింద పడిపోయి ఉన్నాయి. కొన్ని కాయలు మేము తిన్నాము. ఈ చెట్టు కాయలు ఏంటో మాకైతే అర్థం కాలేదండి. వాక్కాయలు లాగానే ఉన్నాయి కానీ వాక్కాయలు కాదనమాట. కొన్ని బాగా ఆరెంజ్ కలర్లో పండి అలా ఉన్నాయి అనమాట. కొన్ని అయితే ఇవి పచ్చివి. అలాగే ఇలా అయితే అప్పుడప్పుడు తప్పకుండా బయటికి విజిట్ చేయాలండి కొన్ని ప్లేసెస్. ఎంతసేపు నవ్వుకున్నాము ఫుల్గా. అసలు ఆ చెట్టు ఎక్కడానికి అక్కడ హ్యాపీగా గడిపాము. తప్పకుండా మీకు కరిమేద దర్గా బాబా గురికి వచ్చాం, మసీద్ దగ్గరికి. చెట్టు ఎక్కాము అందరం, పెద్ద చెట్టు.